అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ జయంతిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేశారని, అటువంటి మహనీయుని స్మరించుకోవడం మన కర్తవ్యమన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు అన్న పానీయాలు ముట్టకుండా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి తనువు చాలించారని, ఆయన త్యాగ ఫలితంగానే మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోవడం జరిగిందన్నారు. అటువంటి మహనీయుల త్యాగాలు భావితరాలు స్మరించుకోవాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుగుర్తి ఆదన్న, నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్, కనకారావు, బొట్ల సుబ్బారావు, దాసరి కరుణాకర్, నీరావళి, క్రాంతి కుమార్, 14వ డివిజన్ కార్పొరేటర్ ఇమ్రాన్, వెంకటేశ్వరరెడ్డి, వెలిగొండ రెడ్డి, భూమిరెడ్డి అరుణ, సాదం విజయలక్ష్మి, వి వాణి ప్రసన్న, బత్తుల ప్రమీల, చిన్న నాగూర్, కె స్వామిరెడ్డి, రెండా అంజిరెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంగమూరు రోడ్డు జంక్షన్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి నాగాంజనేయులు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములపై ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అమరులు పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి 72వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ మా పార్టీ కార్యాలయం జరుపుకునే కార్యక్రమానికి చేసిన అందరికీ నమస్కారం. మహనీయుని త్యాగాన్ని ఈ తెలుగు జాతి మరవదని, ఆంధ్ర రాష్ట్ర అవతరణకి ఆయన కృషిని ఎల్లవేళ ఈ తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన్ని గుర్తుంచుకుంటారని చిరస్మరణీయుని గుర్తు చేసుకుంటూ ధన్యవాదాలు. గత 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ విడిపోయింది, ఆంధ్ర అలాగే ఉంది కాబట్టి నవంబర్ 1వ తేదీనే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గుర్తుగా చేయాలని మేము చెప్పిన వినకుండా జూన్ 2వ తేదీ చేయడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఒక వైశ్య కార్పొరేషన్ చైర్మన్ వైశ్యులకి అది తప్పగా ఇంకొక కార్పొరేషన్ ఇచ్చిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు లేదు. అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆర్యవైశ్యుల్ని ఎలక్షన్ ముందు కపట నాటకాలు ఆడి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉంటాడు తప్పక ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులకి మేలు చేసిన పాపాన పోలేదు. రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి ఆర్యవైశ్యులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియదు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నా నివాళులు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఆద్యుడు పొట్టి శ్రీరాములు గారు. ప్రపంచంలో అప్పటి వరకు ఎవరు కూడా 58 రోజులు దీక్ష చేసి ఒక సామాజిక అంశం కోసం, ఏదైతే తమిళనాడులో మద్రాసీల చేత వేధింపుకున్నటువంటి తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవం కోసం ప్రాణత్యాగించినటువంటి పొట్టి శ్రీరాములు గారి కృషి చాలా గొప్పది, అమోఘమైనది. గౌరవ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటిసారిగా వారు జన్మించినటువంటి నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు జిల్లాగా పేరు పెట్టడం అనేది వారి యొక్క త్యాగాలకు నిదర్శనంగా తెలియజేస్తా ఉన్నాం. కావాలనే ఉద్దేశంతో 58 రోజులు నిరాహార దీక్ష చేసి మరి అతను ప్రాణాలు సైతం అర్పించి మన ప్రజల కోసం ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. మరి అటువంటి మహనీయుని యొక్క మరి వర్ధంతి 72వ వర్ధంతి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో మరి జరుపుకొని అతనికి నివాళులు అర్పించడం ఆనందదాయకం. మరి అహింస, సత్యం, అదేవిధంగా హరిజనోద్ధరణ ఇటువంటి అంశాల మీద అతను జీవితాంతం ఎన్నో ఉద్యమాలు చేసి మరి అతను చేసినటువంటి మహనీయుడి యొక్క అతని ఆశయాలను ఆదర్శంగా మనందరం తీసుకోవాలని తెలియజేస్తాం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ చుండూరు రవిబాబు గారు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ రాష్ట్ర అవతరణలో కానివ్వండి,
వారి యొక్క సేవలు ఇవాళ ఈ సందర్భంగా ఇక్కడ కొనియాడటం, మరి వారి వల్ల మన రాష్ట్రానికి కలిగినటువంటి మేలు, తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడేటువంటి దాంట్లో పొట్టి శ్రీరాములు గారు తమ తుది శ్వాసను కూడా వేయడం జరిగింది. మరి అట్లాంటి మహాత్ముల్ని ఇవాళ తలుచుకొని వారి ఆశయ సాధన కొరకు మేము కూడా పోరాడతామని, అలానే వారిని ఎంతో గౌరవించుకొని మరి ఇవాళ మళ్ళా వారికి ఒకసారి వారి వర్ధంతి సందర్భంగా వాళ్ళని నివాళులు అర్పించుకోవడం జరిగింది. ధన్యవాదాలు.